హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉంటారు? ఈరోజు వచ్చేసరికి నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నా అంటే పచ్చి చేపల పులుసు, పచ్చి చేపల కూర అనేది ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు నేను మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మా స్టైల్లో ఎలా చేసుకుంటారు అనేది అయితే నేనైతే ముందుగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా వచ్చి చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని చింతపండు వేసి నీళ్ళు అయితే పోసేసి నానబెట్టేసానండి. ఇది వచ్చి ఒక 10 నిమిషాల సేపు అయితే నానాలి చింతపండు. అందులోకి మనం టమాటాలు, ఎర్రగడ్డలు అయితే తీసుకొని కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాము. టమాటా, ఎర్రగడ్డ, కరింపాకు అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ముందుగా చింతపండు నీళ్ళలో పెట్టుకున్నాం కదా, అదైతే 10 నిమిషాలు చదువు బాగా నానిపోయి ఉంటుంది. మనం అయితే ఈ విధంగా మెత్తంగా అయితే పిసికి మనకు కావాల్సిన కడిగి పులుసు అనేది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక దబర అయితే పెట్టుకోవాలి. చేపల కూరకు వచ్చేసరికి దబర కొంచెం వెడల్పుగా ఉండాలండి. మామూలుగా కాకుండా కొంచెం వెడల్పుగా ఉండే దబర అయితే ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు దబర ఏడెక్కిన తర్వాత నూనె అయితే వేసుకుందాం. మనం నూనె అనేది చేపల కూరకి కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఆవాలు, ఎర్రగడ్డ, వేసుకొని కాసేపు అయితే అలా కలబెట్టాను. తర్వాత కరింపాకు అయితే ఒక 4 గ్రాములు తీసుకున్నాను. కరింపాకు వేసుకున్న తర్వాత మనం కాసేపు అయితే కలబెట్టుకోవాలి. బాగా అంతా కలబెట్టుకొని కొంచెం కలర్ మారిన తర్వాత టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు అవి అయితే వేసుకోవాలి. చేపల కూరకి ఏందనేసరికి టమాటాలు కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మరి ఎక్కువ ఉన్నా కూడా తీపి అనేది వస్తుంది. కొంచెం చూసి అయితే వేసుకోవాలి. ఇందులోకి వచ్చేసరికి 1/2 స్పూన్ అయితే పసుపు తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, మనకు సరిపడా ఉప్పు అయితే తీసుకోవాలి. తీసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టుకొని మంట అనేది కొంచెం మనం తగ్గించుకొని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వచ్చేసరికి ఒక చిట్కా అయితే చెప్తానండి. టమాటాలు, ఎర్రగడ్డ కొంచెం తొందరగా వేగాలంటే ఉప్పు, పసుపు అనేది వేసి కొంచెం మంట అనేది తగ్గించి పెట్టేస్తే మనకు తొందరగా అయితే వేగిపోద్ది. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ చిట్కా చూసారా. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనకు తొందరగా అయితే వేగిపోయినాయి. ఇంకా అయితే ఒక 2 నిమిషాలు అయితే ఇది వేగాలి. మీకు చూపిద్దామని చెప్పి తీసాను. ఇప్పుడైతే బాగా వేగిపోయిందండి. దీని అంతా మళ్ళీ ఒకసారి అయితే మనం బాగా కలిపెట్టుకుందాం. ఇందులోకి వచ్చేసరికి కారం అనేది నేను 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. కొంచెం పెద్ద స్పూన్తో మీ తినేది కారాన్ని బట్టి అయితే మీరైతే వేసుకోవచ్చు. వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నాం కదా చింతపండు పులుసు, అదైతే ఇప్పుడైతే మనం పోసుకోవాలి. చింతపండు పులుసు అనేది మనకు కావాల్సిన కరికే తీసుకోండి, మరి ఎక్కువ అయితే తీసుకోవద్దు. ఇప్పుడైతే చూడండి ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాల సేపు. మనం అంతలో ఒక చేపలు తీసుకున్నాం కదా, అవి బాగా కడుక్కొని మళ్ళీ ఒకసారి పక్కన అయితే పెట్టుకుందాం. చూడండి మనకు పులుసు అయితే ఉడికిపోయింది బాగా. పులుసు ఏంటంటే ఈ విధంగా తెల్లుతున్నప్పుడు తెల్లంగానే వేయకూడదండి. కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలకి మనకు అయిపోద్దనంగా వేసుకుంటే సరిపోద్ది చేప. ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలిపెట్టి మూత అయితే పెట్టేద్దామండి. మంట అనేది హైలో ఉండకూడదు, మరి లోలో ఉండకూడదండి, మీడియంలో ఉండాలా. చేపల కూర కల్లా మంట అనేది తక్కువలోనే ఉండాలండి. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూడండి కూర అయితే పులుసు అయితే బాగా ఉడికిపోయింది, చేప కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మామిడికాయ వేసుకునే పని అయితే పులుసు అనేది ఈ లెక్కలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేనైతే ఒక చిన్న మామిడికాయ అయితే ఒకటి తీసుకున్నాను. దాన్ని కట్ చేసుకొని బాగా కడుక్కొని అయితే దాన్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏంటంటే మనం గెంటితో అసలుకి కలిపెట్టకూడదండి. కొంచెం కలిపెట్టామంటే ముక్క అనేది చెదిరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే కూర అయితే మనకి
రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మామిడికాయ వేస్తే 2 నిమిషాలు అయింది కదా, మామిడికాయ అయితే ఉడికిపోయింది. మన వంట రూమ్లో వేస్ట్ గుడ్డు ఉంటుంది కదా, దాన్ని తీసి అయితే మనమైతే దబరైతే ఇలా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నప్పుడు ఏంటంటే మనకి చేప అనేది ముక్క అనేది కరగకుండా ఉంటుంది. ఇది వచ్చేసరికి మెంతుల పొడి అండి. మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. అదైతే ఒక 1/2 స్పూన్ అయితే తీసుకున్నాను. 1/2 స్పూన్ తీసుకుని వేసేసుకుంటే ఇది కూర దించబోయి 1 నిమిషం ముందు వేసుకుంటే చాలండి. మళ్ళీ చేదు అనేది వస్తుంది. ఎక్కువ వేసుకున్న ఒకసారి చేదు అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకొని అయితే పక్కన పెట్టేస్తాను. ఈ పొడి వేసిన తర్వాత 1 నిమిషం ఉండిస్తే చాలండి, మరి ఎక్కువసేపు ఉండకూడదు. చూడండి, ఫైనల్గా అయితే మనకైతే చేపల కూర అనేది రెడీ అయిపోయింది. మా స్టైల్ మేము చేసుకునేలాగైతే మీకు చూపిస్తున్నాను. ఈ చేపల్లో కూడా ఏంటంటే ఒక్కొక్క చేపకు ఒక్కొక్క రకం టేస్ట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి గిన్నెలండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే అయిపోయింది. చేపల కూర ఎలా ఉందో చెప్పండి.